బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశపు ముద్దు బిడ్డ, మహాయోగి, ఆధునిక ఋషి, ఆదర్శ గురువు, ఆదర్శ శిష్యుడు అయిన స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. పిల్లలు వీరందరూ ఇప్పుడు స్కూల్లో ఉన్నారు. భారత ప్రభుత్వమే 1985లో వివేకానంద స్వామీజీ జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. అంటే జాతీయ యువతకు వివేకానంద స్వామీజీని ఆదర్శప్రాయుడుగా ప్రభుత్వం ప్రకటించింది. అందుకని మీరు రేపటి యువతగా వివేకానంద స్వామీజీని క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసి ఆయన కావాలని కనుక మీరు పుణికిపుచ్చుకుంటే మీరు భారతదేశానికి గొప్ప సంపద అవుతారు. ఇప్పుడు మహారాజ్ చెప్పారు, విశ్రాంతి మహారాజ్ క్లుప్తంగా స్వామీజీ చేసినటువంటి కార్యము. సిస్టర్ నివేదిత, సోదరు నివేదిత అంటుంది స్వామీజీ గురించి, ఇండియా థ్రాప్డ్ హిస్ ఫ్లెష్, ఇండియా పల్సేటెడ్ హిస్ వెయిన్స్, ఇండియా వాజ్ హిస్ డే డ్రీమ్, ఇండియా వాజ్ హిస్ నైట్ మేర్, హి హిమ్సెల్ఫ్ బికేమ్ ఇండియా. భారతదేశము మూర్తి భవించి భారతదేశం మూర్తిమంతమైతే భారతదేశానికి ఒక వ్యక్తి రూపాన్ని మనం ఇస్తే ఆ వ్యక్తి స్వామి వివేకానంద. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గుర్తింపుని తెచ్చారు. భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పి దేశానికి ఎనలేని సేవ చేశారు, మేలు చేశారు. కేవలం 39 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా నేను 1500 సంవత్సరాలకి సరిపడా సందేశాన్ని ఇచ్చా అన్నారు స్వామీజీ. భారత జాతిపిత మహాత్మా గాంధీ ఏమన్నారు స్వామీజీ గురించి మీ అందరికీ తెలుసు. స్వామీజీని చదివిన తర్వాత నా దేశభక్తి 1000 రెట్లు పెరిగిందన్నారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ, మా తరం యువత స్వామి వివేకానందని ఎంతగా అధ్యయనం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మేము యువతగా ఉన్నప్పుడు వివేకానంద స్వామిని చదివి స్ఫూర్తి పొందామన్నారు. సుభాష్ చంద్రబోస్, వివేకానంద స్వామీజీ కనుక ఇప్పుడు జీవించి ఉంటే నేను ఆయన పాదాల దగ్గర ఆయన కూర్చునేవాడిని అని చెప్పారు. అలానే మిగతా వాళ్ళందరూ కూడా, శ్రీ అరవింద ఘోష్, చాలామంది మన అంటే జాతీయ నాయకులు ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మనకి స్వాతంత్రాన్ని తెచ్చారో, మనల్ని రాజకీయ దాస్యం నుంచి విముక్తులను చేశారో, వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద చదివే స్ఫూర్తి పొందారు. ఆయన అందుకనే ఆధునిక స్వాతంత్ర ఉద్యమ పితామహుడు అని చెప్తారు వివేకానంద స్వామీజీని. అలాంటి మహా వ్యక్తి యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. పిల్లలైనటువంటి మీరు ముఖ్యంగా స్వామీజీని తప్పకుండా అధ్యయనం చేయాలి.